సమస్యాత్మక ప్రాంతమైన నిర్మల్ జిల్లా వేంస పట్టణంలో గురువారం జరిగే గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చూడాలని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు వేంస ఏఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు. ఇక బందోబస్తు విషయమై 120 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని 600 మంది పోలీసులు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ రప్పిస్తున్నట్లు వివరించారు. శాంతియుతంగా నిమజ్జనం జరిగేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఇక మరోవైపు పట్టణంలోని గడ్డెన్న ప్రాజెక్టు వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను వేంస పట్టణ సిఐ గోపీనాథ్ పరిశీలించారు. మున్సిపల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అపశృతులు చోటు చేసుకోకుండా పకడ్బందీగా చర్యలు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు సిఐ పేర్కొన్నారు. ప్రాజెక్టు వద్ద గజయితికలను అందుబాటులో ఉంచామని చెప్పారు. మన భేసాపట్నంలో 9th గ్రేడ్ నిమజ్జనం ఏర్పాటు చేయడం జరుగుతున్నాయి. దాంట్లో ఎస్పీ మేడం ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా మేము బందోబస్తు ప్లాన్ రెడీ చేశాము. ఆఫీసర్స్ అండ్ మెన్తో పాటు ఆల్మోస్ట్ 600 మంది మన బందోబస్తు చేస్తున్నారు. అదేవిధంగా మేము సీసీటీవీ ఆల్రెడీ పాత సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. దాంతోపాటు ఇంకా 50-55 కొత్త సీసీటీవీ కెమెరాస్ పెడుతున్నాము. మొత్తం ప్రొసెషన్ రూట్స్ గల్లీ లేన్స్ మొత్తం కవర్ చేస్తున్నాము. అదేవిధంగా డ్రోన్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా పెడతాం. సో లాస్ట్ ఇయర్ లాగా ఈసారి కూడా మేము శాంతియుతంగా